వాసవి కన్యకాంబ దివ్య సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. గణపతి, నగరేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలు ఈ లోగిలిలో నెలకొని ఉన్నాయి. అమ్మవారితో పాటు ఈ దేవతా మూర్తులకు కూడా నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. కన్యకాంబ ఆలయంలోని ఆవరణలో ప్రత్యేకంగా స్పష్టమైన గణపతి మూర్తి నెలకొని ఉంది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ మూర్తిని విజయసిద్ధిప్రద గణేశునిగా భక్తులు ఆరాధించుకుంటారు. కన్యకామాత ఆలయంలోనే మరోవైపు నగరేశ్వర స్వామి సన్నిధి కూడా ఉంది. కన్యకాదేవి సమక్షంలో నగరేశ్వరుడు తప్పక కొలువుంటాడు. గర్భాలయంలో దివ్య తేజోమయంగా నగరేశ్వరుడు భాసిల్లుతుంటాడు. కన్యకాదేవిని దర్శించుకున్న వెంటనే నగరేశ్వర స్వామిని దర్శించుకుంటే అమ్మవారి అనుగ్రహం సత్వరం లభిస్తుందని ప్రతీతి. శుద్ధోదకం, గోక్షీరం, పెరుగు, తేనె మొదలైన ఫలోదకాలతో స్వామివారిని అభిషేకిస్తారు. ఈ లోగిలిలోనే రజత కవచాలంకృత శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు ఆలయంలో ఉన్నాయి. సకల అలంకార శోభితంగా మూలవరులు అలరారుతుంటారు. అయ్యప్ప స్వామి శరణని కూడి ఆడదా, ఈయవయ్య వరమణి వేడి పాడదా. అయ్యప్ప స్వామి శరణని కూడి ఆడదా, ఈయవయ్య వరమణి వేడి పాడదా. మంచి వేళ ఎంచి చూసి మాల దాల్చి కొండకి బయలుదేరదా. అయ్యప్ప స్వామి శరణని కూడి ఆడదా. భక్తులకు శుభలాభాలు కలిగిస్తూ కష్టనష్టాలను తొలగిస్తూ అనుగ్రహించే నవగ్రహ మంటపం కూడా ఈ ఆలయంలో నిర్మితమై ఉంది. నిత్య చండీ హోమం, మహామంగళ హారతి, దశవిధ హారతులతో జగన్మాత ఆరాధనా సంవిధానం కొనసాగుతుంది. ప్రతినిత్యం అమ్మవారికి విశేషమైన రీతిలో వేడుకను నిర్వహించడం ఇక్కడ అనూచానంగా వస్తోన్న సంప్రదాయం. ఆదివారం నాడు రథోత్సవం, సోమవారం గజవాహన సేవ, మంగళవారం నాడు రజత సువర్ణ పుష్పాలతో సహస్రనామార్చన, బుధవారం నాడు ఊంజల్ సేవ, గురువారం నాడు రథోత్సవం, శుక్రవారం నాడు వెండి పల్లకీ సేవ కన్నుల పండుగగా నిర్వహిస్తారు. భక్తవత్సల అభయ ప్రదాత దీనుల రక్షించు వేగమే రావా. సకల మనోభీష్టాల్ని నెరవేర్చే ఆశ్రిత వరదాయిని వాసవి మాత. ప్రొద్దుటూరులో వెలిసిన కన్యకాంబను కొలిచిన భక్తులకు వరాల వేలుపు.
ఇంటింటి దేవత. ఈ నేపథ్యంలో వాసవి మాతను నిత్యం ఆరాధించే కొందరు భక్తుల మనోభావాల్ని ఆలకిద్దాం. అమ్మవారు పెనుగొండలో పుట్టి వైశ్యుల అభీష్టములను నెరవేర్చుట కొరకు, వ్యాపార వృద్ధి కొరకు శ్రీ వాసవాంబ ఇక్కడ వెలసింది. ఎక్కడైనా జరగని విధంగా ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి అలంకారాలు అయితేనేమి, విశేష పూజలు అయితేనేమి చాలా ఇక్కడ జరుగుతుంది. విజయదశమి రోజున అమ్మవారు గ్రామోత్సవ సేవ వైభవంగా అమోఘంగా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి విశేషంగా ప్రతి ఆదివారం కూడా గోక్షీరాభిషేకము 108 కలశాలతో జరుగుతుంది. అట్లాగే ప్రతి నిత్యము కూడా అనేక హోమా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ గుడి 123 సంవత్సరాల కిందట స్థాపించబడినది. ఇక్కడ అమ్మవారిని కోరుకునే కోరికలు నెరవేరే తల్లిగా కొంగు బంగారమై పండిస్తున్నది. ఈ ప్రొద్దుటూరుకు బంగారు ప్రొద్దుటూరు అని ఉన్నది. నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. మైసూరు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇది 2వ స్థానం అని చెప్పొచ్చు. మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా దసరా ఉత్సవాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తుంటారు. అమ్మవారి శాలనందు ప్రతి దినము నిత్యము అనేక అభిషేకములు, ఉత్సవములు, పూజలు, కార్యక్రమాలు జరుగుతున్నవి. అమ్మవారు వచ్చి చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడికి ఏ ఉద్యోగస్తులు వచ్చినా కూడా ఫస్ట్ అమ్మవారికి ప్రార్థన చేసి వాళ్ళ ఉద్యోగం సీట్లో కూర్చుంటారు. ప్రొద్దుటూరులో వెలిసినటువంటి శ్రీమద్ కన్నికా పరమేశ్వరి దేవి ఈ కడప జిల్లాకే తలమానికమే కాక ఈ రాష్ట్రానికి మొత్తానికి కూడా ఆమె ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తులకు తెలియజేస్తుంది. ఇక్కడ ఆర్వేశ్యాల కులదేవతగానే కాకుండా జగన్మాతగా విరజిల్లుతూ ప్రతి ఒక్కరికి ఆమె ఆశీస్సులు మెండుగా కనిపిస్తున్నాయి. శ్రీం హ్రీం క్లీం అనే 3 బీజాక్షరాల సంకేత మూర్తి జగన్మాత. త్రిభువన జగన్మాత విభిన్న విభూతులలో కన్యకా పరదేవతాతత్వం విశిష్టవంతమైంది. సకల కామ్యాల్ని నెరవేర్చే కన్యకాదేవి చరణార విందాల్ని సభక్తికంగా ఆశ్రయిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.